పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ అని పిలవాలి మరి. ఎస్, ఈ సినిమా ఇంకా జస్ట్ కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది. సో అప్పుడే టీం సెన్సార్ పనులతో పాటు ప్రమోషన్స్ కూడా జోరుగా సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకుందామా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మాస్ ఎంటర్టైనర్లకు పేరుగాంచిన దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జస్ట్ 10 రోజుల్లో అంటే 19th రిలీజ్ కి రెడీగా ఉంది. అది కూడా తెలుగు నూతన సంవత్సరం ఉగాది కానుకగా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యువ హీరోయిన్ శ్రీలీల, రాజీవ్ ఖన్నా కథానాయకులుగా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ అభిమానుల కోసం ఈ సినిమాని మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు వినోదం కలిసిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. బీజిఎం పనులు నడుస్తున్నాయి, అవి కూడా తమన్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి యుఏ సర్టిఫికేట్ లభించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, శ్రీలీల నడుచుకుంటూ వస్తున్న స్టైలిష్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి రన్ టైం దాదాపు 2 గంటల 34 నిమిషాలు నిర్ణయించారు. మొదట ఈ సినిమా మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే కొన్ని మార్పుల కారణంగా విడుదల తేదీని ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వరుస సెలవులు ఉండటంతో ముందుగానే విడుదల చేయటం మంచి నిర్ణయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల సమయంలో గట్టి పోటీ కూడా ఉండబోతోంది. ముఖ్యంగా దురంధర్ 2 కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఆ సినిమా పెయిడ్ ప్రీమియర్ టికెట్లు ఓపెన్ చేసి మంచి బుకింగ్ సాధిస్తున్నట్లు సమాచారం. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రెండో భాగానికి కూడా మంచి స్పందన వస్తోంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ టీం ప్రతి అప్డేట్ ను సమయానికి విడుదల చేయాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పవన్ కళ్యాణ్ మాస్ లుక్, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అభిమానులు అసలు ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ ను సరైన సమయంలో విడుదల చేస్తే సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారు, ఎప్పుడు చేస్తారు అనే విషయాలపై కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల విషయంపై కూడా చర్చ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోలకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవల ప్రీమియర్ టికెట్ల ధరల విషయంలో కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే విషయం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా మేకర్స్ తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ కూడా ఇచ్చారు. సినిమాలోని 3వ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. కొల్లారే ఎత్తరా అనే ఈ పాటను సంగీతం అందించినది ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. మాస్ బీట్ తో కూడిన ఈ పాట ఇప్పటికే అభిమానులు ఉత్సాహాన్ని పెంచుతోంది. గాయకుడు రామ్ మిరియాల తన శక్తివంతమైన వాయిస్ తో ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసినది ప్రముఖ డాన్స్ మాస్టర్ దినేష్ మాస్టర్. గతంలో లియో సినిమాలో వచ్చిన నారెడ్డి పాటకు ఆయన ఇచ్చిన స్టెప్స్ ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో ఈ పాటకు కూడా ఎనర్జీతో నిండిన స్టెప్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రోమోలో కనిపించినట్లుగా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన స్టైల్లో ఒక హుక్ స్టెప్ వేసినట్లు కనిపిస్తోంది. ఆ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఆ స్టెప్ ను రీల్ వీడియోలుగా చేయడానికి సిద్ధమవుతున్నారు. చాలా మంది అభిమానులు సరదాగా ఈ రేంజ్ స్టెప్స్ పవన్ కళ్యాణ్ నుంచి వేయించగలిగేది హరీష్ శంకర్ మాత్రమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పూర్తి పాట మార్చి 12న విడుదల కానుంది. పాట విడుదలకు ముందే సోషల్ మీడియాలో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విదేశాల్లో కూడా ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. ముఖ్యంగా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి రోజే బుకింగ్స్ మంచి స్పందనను అందుకుంటూ 100K మార్కుకు చేరువలో ఉన్నట్లు సమాచారం. ఇది సినిమాపై ఉన్న క్రేజ్ ను చూపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ మరోసారి భారీ మాస్ ఎంటర్టైనర్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు, పాటల ప్రోమోలు అన్నీ కలిసి సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక మార్చి 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం అభిమానులకు ఎంతటి మాస్ సంబరాన్ని అందిస్తోందో చూడాలి.